హలో ఎవ్రీవన్, సమ్మర్ స్పెషల్ మామిడికాయ అల్లం చట్నీ. ఇది మామిడికాయ ఆవ చట్నీ కాదు, మామిడికాయ అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ యొక్క స్పెషాలిటీ కూడా చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్గా కొలతలతో చెప్తాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో టు వీడియో. నేను 6 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని మంచి కడిగి తూడ్చి ఆ తర్వాత ముక్కలు ఇలా కొట్టేసుకొని కొద్దిసేపు ఆరబెట్టాను అనమాట. కంప్లీట్గా వాటర్ ఉండొద్దు. ఇదేమైందంటే నాకు 1 కేజీ ముక్కలు అయ్యాయి అనమాట. కేజీ ముక్కలకు పావు కేజీ ఆయిల్ అనమాట. సో ఇది పావు కేజీ ఆయిల్లో నేను జీలకర్ర, ఆయిల్ బాగా మరిగిన తర్వాత, వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యొక్క ఇత్తులు ఉంటాయి కదా, అవి వేసుకొని పోపు చేసుకున్నాను. ఈ పోపును కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఓకేనా. సో ఆ తర్వాత ఈ పౌడర్ ఏంటి అని అంటే ఆవాలు ఒక 2 స్పూన్స్, మెంతులు 4 స్పూన్స్, జీలకర్ర 4 స్పూన్స్, మొత్తం 1 గ్లాస్ పౌడర్ నేను వేయించి పొడి చేసుకున్నాను. ఆ తర్వాత కేజీ మామిడికాయ ముక్కలకు నేను యాక్చువల్గా పావు కేజీ వేయాలి, కానీ నాది ఎండుమిర్చి కారం వచ్చేసి చాలా కారంగా ఉంది కాబట్టి నేను పెద్ద సగానికి వేశాను. సాల్ట్ సగానికంటే కొంచెం తక్కువ వేసాను అనమాట. సో అందుకే మీ కారంని బట్టి, మీ ఉప్పుని బట్టి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టీ గ్లాస్ జీలకర్ర అండ్ ఆవాలు, మెంతులు. ఆవాలు చాలా తక్కువ వేసుకోవాలి, ఇది ఆవ చట్నీ కాదు. ఆవ చట్నీకి మీరు ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, ఇది అల్లం చట్నీ కాబట్టి ఆవాలు తక్కువ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఒక 4 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే రోజు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎందుకంటే ఇక్కడ ఆవాల పొడి చాలా తక్కువ వేస్తున్నాము, జస్ట్ 2 స్పూన్స్, 4 స్పూన్స్ మెంతులు, 4 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్సే ఆవాలన్నమాట. సో అందుకని మనకు ఆవాల టేస్ట్ ఉండదు, అల్లం వెల్లుల్లి టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి టేస్ట్ నచ్చినట్టయితే ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. సో మీరు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. కేజీ కాయలకి పావు కేజీ కారం వేయాలి, కానీ నా కారం చాలా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద సగమే వేసాను అనమాట. సో ఇలా బాగా కలుపుకోవాలి, చేతి పెట్టి కలుపుకోవచ్చు, కానీ నేను కొన్ని ముక్కలే కాబట్టి స్పూన్తో కలిపాను. ఇది కంప్లీట్గా పోపు చల్లగా అయిపోయింది అనమాట. ఇది కంప్లీట్గా పోపు చల్లగా అయిపోయింది. ఇది పావు కేజీ ఆయిల్, పల్లి నూనెలు బాగా వేడి చేసిన తర్వాత మళ్ళీ ఆ పోపు గింజలు వేసేసి స్టవ్ బంద్ చేసి నేను వేసేసి చల్లారించాను. తర్వాత వెల్లుల్లి, ఇది ఆప్షనల్. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసాను అనమాట. ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు కలుపుతుంటే మీకు ఆయిల్ చాలా తక్కువ అనిపిస్తుంది, బట్ ఒక రోజు 2 రోజుల తర్వాత ఆయిల్ పైకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో కేజీ కాయలకి ఖచ్చితంగా ఒక పావు కేజీ సరిపోతుంది. పావు కేజీ కారము, సగానికి తక్కువ ఉప్పు అనమాట. ఉప్పు కూడా డిఫరెంట్ ఉంటుంది. రాళ్ళ ఉప్పు పొడి చేసుకుంటేనేమో సగం చేసుకోవచ్చు, నేను టాటా ఉప్పు వేసుకున్నాను కాబట్టి సగానికంటే తక్కువ వేసుకున్నాను. చూడండి నెక్స్ట్ డే ఎంత ఆయిల్ తేలిందో చూడండి. ఇది నెక్స్ట్ డే నేను చూపించేది. నెక్స్ట్ డే ఆయిల్ చాలా పైకి తేలింది అనమాట. సో ఇలా నెక్స్ట్ డే అంతా ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత, అన్నంలో టేస్ట్ చూసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయంటే ఇలా గాజు పాత్రలో కానీ, పచ్చడి స్టోర్ చేసుకునే సీసాలు ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మినిమం మనకు 6 to 1 year కరెక్ట్గా ఉంటుంది. మీరు కారం ఉప్పు కొలతలు కరెక్ట్గా వేస్తే 1 year ఉంటుంది. కానీ నేను ఏం చేశాను అంటే, ఒక ఫస్ట్ 15 days నేను బయట పెడతాను. ఆ తర్వాత ఒక 2-3 బాక్స్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఇది ఇంకో బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అంటే, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు కూడా ఈ రోజు పెట్టిన టేస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం బయట తీసుకొని తింటాం అనమాట. సో ఇది నేను ఫస్ట్ టైం చేశాను, మామిడికాయ అల్లం చట్నీ ఫస్ట్ టైం చేశాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది, నాకైతే నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.